సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. మనతో పాటు ఉన్నారు విజయ సింగం గారు, ఆ సైకాలజిస్ట్. నమస్తే మేడం. నమస్తే మేడం. భర్త చేతకనివాడు అయితే భార్యకి ఎటువంటి శిక్షలు తప్పవు? చాలా కాంట్రడిక్టరీగా ఉంటుంది ఇది. ఎందుకంటే లైక్ ఎన్నో చూస్తున్నాం మనం, మానసికంగా మ్యామ్, ఎస్పెషలీ మానసికంగా. అంటే అంత బాగానే ఉంటారు, చూసేకేమో గొప్పోళ్ళు, అంత వీళ్ళకి ఏం తక్కువ లేదు అన్న ప్రదర్శింపబడడం అంటారు కదా, అదంతా బాగుంటుంది. కానీ మానసికంగా చేతకానితనం, దీన్ని ఎలా చూడొచ్చు? సో మీరు చెప్పినప్పుడు ఇదేంటంటే భర్త చేతగానితనము అంటే, ఇప్పుడు పెళ్ళైన తర్వాత కుటుంబాన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి, సాధక బాధకాలు ఏంటి, ఖర్చులేంటి, వీటి మేనేజ్మెంట్ ఏంటి, వీటన్నిటి పరంగా ముందుకెళ్ళాలి, పిల్లల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది. అలా కాకుండా తను సంపాదన పాడు లేకుండా ప్రతిదానికి భార్య మీద ఆధారపడి, అలాగే ఆ డబ్బులు వచ్చినట్టు గద్దలాగా తీసుకెళ్ళిపోవటం, ఈ తాగుడు లేకపోతే ఏదో ఒక జూదం అని ఇట్లాంటి అలవాట్లతో మీరు అన్నది ఆ చేతగాని వాడు అనే దాంట్లో ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే మానసికమైనటువంటి సపోర్ట్ కూడా వాళ్ళకు ఉండదు కదా. ఏ విధంగా అయితే ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, ఒక భర్త ఇంటికి పెద్ద అయినటువంటి వాడు బాధ్యత తీసుకోకుండా అల్లరి చిల్లరగా ఆధారపడి బతుకుతున్నప్పుడు ఆ మహిళ ఎంతో మానసిక కుంగుబాటుకు లోనవుతుంది. ఎందుకంటే ఒక్క చేతి మీద ఎంతవరకు అని తీసుకురాగలదు. ఎన్నో ఖర్చులు ఇవాళ రోజున బయటికి వెళ్తే మనకి 500 పెట్టినా 1000 రూపాయలు పెట్టినా కూడా సరుకుల్లో ఒక మూలకు కూడా రావట్లేదు. ఎందుకంటే ఖర్చులు ఆ రకంగా పెరిగిపోతున్నాయి. అలాగే తను మెంటల్ బ్యాలెన్స్ చేసుకోవడానికి, ఒక వర్క్ లైఫ్ అండ్ బ్యాలెన్స్ చేసుకోవటానికి కూడా ఒక పార్ట్నర్ సపోర్ట్ అనేది కావాలి. అలా లేకుండా తనకేందంటే మెంటల్ సపోర్ట్ అనేది లేనప్పుడు ఎంతో కుంగుబాటుకు లోనవుతుంది. ఈ కుంగుబాటు అనేది పిల్లల పెంపకంలో కూడా చూపించడం జరుగుతుంది. అంటే ఇలాగే ఉంటాం, ఒక విక్టిమ్స్గా ఉంటాం మనం పెళ్ళైనప్పుడు, లేదా మన బతుకులు ఇంతే అనేటువంటి ఆ భావాలు అనేవి పిల్లలకు కూడా వెళ్ళిపోతాయి. వాళ్ళ అభ్యుదయంలో రేపొద్దున అవి కూడా వాళ్ళకి ఆటంకాలుగా మిగిలిపోతాయి. పిల్లల్లో ఇప్పుడు చెప్తున్నా, మీరు మానసికంగా అన్నప్పుడు ఎన్నో ట్రామాస్ అనేవి చూస్తుంటాం. మా దగ్గరికి వస్తారు వాళ్ళు ఆల్రెడీ 35-40 ఏళ్లలో మంచి ఉద్యోగాలు చేసుకుంటూ, పిల్లలు భర్త మంచిగా ఉన్నా వాళ్ళలో ఏదో తెలియని బాధ లోపల అప్పుడప్పుడు మధ్యలో డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి తీసుకొస్తారు. వాళ్ళది హిస్టరీ చూస్తే మనము పర్సనల్గా ఇండివిజువల్గా మాట్లాడినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి సైకలాజికల్ ట్రామాను బయట పెడుతున్నారు. ఇలా చిన్నప్పుడు మా ఫాదర్ ఎంతో ఫిజికల్ అబ్యూస్ చేసేవాడు అమ్మని, మమ్మల్ని అట్లా తోసేసి బయటకు కూడా పంపించినటువంటి రోజులు ఉన్నాయి, ఎంతో కష్టంతో అమ్మ ఇలా పెంచింది, ఎన్నో రోజులు ఏడుస్తూ నేను చూశాను అని చెప్పి, దానివల్ల వాళ్ళు ఏంటంటే అక్కడ స్టక్ అయిపోయారు. సైకలాజికల్ ట్రామా ఇప్పటికీ ఎంత వెల్ సెటిల్డ్ జాబ్ చేస్తూ హస్బెండ్ పిల్లలతో ఆనందంగా ఉన్నా కానీ ఒక టైంలో వాళ్ళు లో అయిపోయి స్క్రీమ్ చేయటం, అరిచేయటం, అంటే అవి తీసుకొచ్చి ఇక్కడ చూపించటం. అక్కడ ఎప్పుడైతే తండ్రికి ఎదిరించి మాట్లాడలేనటువంటి ఆ పిల్లలు అవి తీసుకొచ్చి అక్కడ తను ఒక జంట అయితే వాళ్ళ భార్య మీద తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయన చూపించటం, అదొక లేడీ అయితే తీసుకొచ్చి తన భర్త మీద చూపించడం. ఎంత బాగున్నా కానీ ఈ ట్రామా యొక్క సిమ్టమ్స్ ఏమవుతాయంటే ఒక పాయింట్లో అక్కడ సప్రెస్ చేసినటువంటి తీసుకొచ్చి ఇక్కడ చూపించడం, నిండైనటువంటి కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి విధంగా తయారవుతుంది. అదొక మానసిక సంక్షోభం అనేది తల్లితో ఆగట్లేదు, పిల్లలకి కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి కుటుంబంలో ఈ మగవాడు ఎవరైతే ఉన్నారో చేతగాని వాడిగా ఉంటే ఇన్ని కష్టాలు గృహిణికి తప్పవు. అలాగే పిల్లల భవితకు కూడా ఇన్ని కష్టాలు తప్పవు. వాళ్ళ తర్వాత ఎంతో అతలాకుతలం అయిపోతున్నారు. అందులోంచి ఆ డ్రామా నుంచి బయటపడటానికి ఎన్నో నెలల్లో పడుతున్నాయి. వాళ్ళకి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు బాగుంది వాళ్ళ జీవితం, కానీ అప్పుడు అలా అయిపోయింది కదా, అలా నేను హెల్ప్లెస్గా ఉండిపోయా కదా. కాబట్టి గృహిణి కూడా ఆ టైంలో ఏంటంటే ఒక బాధ్యత తీసుకోవాలి. తను ఫైనాన్షియల్గా సంపాదిస్తున్నా కానీ ఎంతవరకు నీకు ఇవ్వాలి, ఎంతవరకు నువ్వు బాధ్యత తీసుకోవా అనేటువంటి విధంగా తన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కూడా తన మీద ఉంది. ఖచ్చితంగా అక్కడ ఉండాలి. సో ఇప్పుడు ఏదైతే మానసికంగా తను ఎదుర్కొన్నటువంటి ఇష్యూస్ ఏమైతే ఉంటాయో తను ఎవరికి చెప్పుకోలేదు. ఎందుకంటే ఆ బాధ్యత అంతా తన నెత్తి మీద ఉంది. అది చేయకపోతే ముందుకు నడవదు. కాబట్టి పోనీ పేరెంట్స్ చెప్పుకుందామా అంటే ఎంతవరకు వాళ్ళు
నిలబడతారు ఒక కుటుంబానికి? జవేరియా గారు చెప్పండి. ఎంత బాధ్యతలకి తల్లిదండ్రులు తోడ్పడతారో చెప్పండి. ఏదో తన కూతురు వరకు ఎప్పుడన్నా సహాయం చేయగలుగుతామంటే కొంతవరకు, పిల్లలకి ఏదన్నా ఎప్పుడన్నా ఇబ్బంది అయిందన్నా, తన భర్తకి ఇబ్బంది అయిందన్నా 1-2 సార్లు నిలబడగలుగుతారు. అంతేగాని జీవితాంతం ఎవరూ నిలబడలేరు. తనలో తాను కుమిలిపోయి ఏమవుతాయంటే, ఇప్పుడు ఈ ట్రామా ఏవైతే ఉంటుందో సైకలాజికల్ ట్రామా, అది సైకోసోమాటిక్ సిమ్టమ్స్ని చూపిస్తుంది. అంటే ఏంటంటే, మెంటల్ స్ట్రెస్ ఎప్పుడైతే ఎక్కువైపోతుందో ఆ స్ట్రెస్ సిమ్టమ్స్ అనేవి బాడీ మీదకి చూపిస్తుంది. ఎందుకంటే మైండ్ అండ్ బాడీ ఆర్ ద పార్ట్ ఆఫ్ సేమ్ సిస్టమ్ అంటారు. అంటే మనకి మైండ్ వేరు, బాడీ వేరు కాదు, రెండు కలిపి ఒక సేమ్ సిస్టమ్ అనమాట. ఎప్పుడైతే మెంటల్ ప్రెషర్ ఎక్కువగా తీసేసుకుంటామో, మనకి మించినటువంటి ప్రెషర్, అది ఎవరికి చెప్పుకోగలిగింది కొంతవరకే ఉంటుంది, చెప్పుకోలేనటువంటిది తీసుకుంటే లాంగ్లో ఏమైపోతుందంటే అది భరించలేక ఆ మైండ్ బాడీలో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్లోకి తోసేస్తుంది. బాడీలో ఉన్న మజిల్స్లోకి ఆ టెన్షన్ అనేది వెళ్ళిపోతుంది. సో వాళ్ళకి అందుకని అంత పాత నొప్పులు అంటారు చూసారా బాడీలో, ఎందుకో ఇది తెలియకుండా నాకు పాత నొప్పిగా ఉండిపోయింది అని చెప్తారు. ఇది ఏంటంటే సైకోసోమాటిక్ పెయిన్ అనమాట. ఆ మైండ్లో ఉన్నటువంటి ప్రెషర్ ద్వారా బాడీలోకి పంపబడినటువంటి టెన్షన్ ఇది. దీని ద్వారా ఏమవుతుంది, ఎందుకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని అంటారు. ఒకళ్ళు నాకు రీసెంట్గా ఒక కేస్ స్టడీ ఒకటి వచ్చిందనమాట. తను మంచి యోగా ఇన్స్ట్రక్టరు, ఫస్ట్ నుంచి కూడా హెల్తీ హ్యాబిట్స్ అనమాట. అంత చక్కగా చేస్తూ మన డైట్ కానీ అన్నీ కూడా ప్రాణాయామ చేస్తుంటుంది, అన్నీ చేస్తుంటుంది. కానీ సడన్గా తనకి ఏదో డైజెస్టివ్ ఇష్యూస్ వచ్చాయి, అల్సర్స్, అసలు ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా అనేది పోయిందంట తనకి. అసలు చాలా ఇష్యూస్ వచ్చాయని చెప్పి కొత్తగా చెప్పింది అనమాట తనకు వచ్చి. ఏంటి అనేటువంటి మూలాలు మనం చూసుకున్నట్లయితే అంత బాగుంది, డైలీ లైఫ్ స్టైల్ బాగుంది. బట్ ఏంటంటే తనకు మెంటల్ ప్రెషర్ అనేది ఈ ఇష్యూస్ని సిమ్టమ్ చేసింది అనమాట. ఏంటంటే గట్ ఈజ్ అనదర్ బ్రెయిన్ అంటారు మనకి. కాబట్టి ఎప్పుడైతే టెన్షన్స్ అవి పెట్టుకుంటామో మైండ్లో, తీరలేనటువంటి టెన్షన్స్, అవి ఆ స్ట్రెస్ ఏమవుతుందంటే బాడీ మీద చూపిస్తుంది. మీకు ఏజ్తో సంబంధం లేకుండా ఇప్పుడు బీపీలు, షుగర్లు, ఇలా హార్ట్ అటాక్లు కూడా చూస్తున్నాం. అవును. ఇంకా అంటే నేను విన్నది విజయసింగం గారు, చాలా మంది మాటలు అంటే బయటికి కూడా తన బాధ ఎక్స్ప్రెస్ చేయలేక ఇట్లా మింగడం ద్వారా థైరాయిడ్ అనేది వస్తుంది అనేది విన్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎస్, ఇప్పుడు యాంగ్జైటీ అంటాం, ఆందోళన బాగా పెరిగిపోయినప్పుడు మనము అది ఎక్స్ప్రెస్ చేయటానికి కూడా ఈ మజిల్స్ పనిచేయవు మనకి. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో విధంగా, అంటే గొంతులో పట్టేసినప్పుడు అన్నట్లుగా కొంతమందికి, పొట్టలో ఏదో తిప్పేస్తున్నట్టుగా కొంతమందికి, చెస్ట్లో భారంగా ఉన్నట్టు, ఈ రకంగా యాంగ్జైటీ సిమ్టమ్స్ అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పనిచేస్తాయి అన్నమాట. మీరు అన్నట్టు అంతే. ఇప్పుడు ఎందుకంటే ఏవైతే స్ట్రెస్ ఎక్కువైపోయి మనకి చూపించే బాడీ సిమ్టమ్స్ ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క రోగానికి దారితీస్తాయి. అది మీ థైరాయిడ్ కావచ్చు, లేదా సరిగా మాట్లాడలేకపోవటం కూడా అవుతుంది. మంచిగా మాట్లాడే వాళ్ళు సైలెంట్ అయిపోవటం, వాళ్ళ గొంతు సమస్యలు కూడా వస్తాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మజిల్స్ అనేవి వాటిలో స్ట్రెస్ అనేది అలా ఉండిపోతుంది. కాబట్టి ఆ పార్ట్లో డిసీజెస్ రావడం అనేవి వోకల్ కార్డ్స్ దెబ్బతింటాం. అంటే ఆ బాధని మింగేసేసి ఇక్కడే గనక స్టోర్ చేసినట్లయితే వాయిస్లో ఉండిపోవటం. కొంతమందికి ఊపిరి రిలేటెడ్ అంటే చెస్ట్, లంగ్స్ రిలేటెడ్ కానీ, స్టమక్ అంటే డైజెస్టివ్ రిలేటెడ్ కానీ, ఇలాగా సైకోసోమాటిక్ సిమ్టమ్స్ అనేవి సైకలాజికల్ ట్రామా ద్వారా, స్ట్రెస్ ద్వారా మనం చూస్తున్నాం అనమాట. కాబట్టి దీన్ని అలా ప్రొలాంగ్ చేయకుండా పార్ట్నర్ ఒక సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. అప్పటి వరకు ఎలా ఉన్నా కానీ ఏం జరుగుతుంది అనేటువంటి ఒక అవేర్నెస్ తీసుకోవాలి. లేదు అంటే భార్య 4 తగిలించైనా కానీ తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే తను అలా కుంగిపోతూ పిల్లలు, కుటుంబ అభ్యున్నతి లేకుండా కుంగుబాటు పడే కంటే తనకి లైన్లో పెట్టుకోవాల్సినటువంటి ఏకైక వ్యక్తి ఆమె. కాబట్టి కావాలంటే 4 తగిలించనే లైన్లో పెట్టుకొని తన హక్కుల్ని తను పొందాలి అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.